నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవి మహేశ్వర్ రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ముఖ్య అతిథి హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం వారి ప్రసంగం, స్వాతంత్ర సమరయోధుల పరిచయ కార్యక్రమం, మాక్ డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటాయని, ప్రతిష్టాత్మక పారెడ్ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిర్వహించాలని, వేదిక ఏర్పాట్లను ఇంజనీరింగ్ శాఖ, రెవెన్యూ డివిజనల్ అధికారి, స్థానిక తహసీల్దార్ పర్యవేక్షిస్తారని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ, జిల్లా పౌర సరఫరాల అధికారి, గిరిజన సంక్షేమం, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, వెలుగు, అటవీ శాఖ, కుటుంబ సంక్షేమం, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, రహదారుల భద్రత, అగ్నిమాపక శాఖ, డ్వామా తదితర శాఖలు తమ కేంద్ర కార్యాలయాలను సంప్రదించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇనుమడింపచేసేలా శకటాలతో ప్రదర్శించాలని, ఆకర్షణీయంగా ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవార్డుల కోసం ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల వివరాలు అందజేయాలన్నారు. ప్రతి శాఖ నుండి 2 లేదా 3 వ్యక్తులను మాత్రమే అవకాశం కల్పించాలని సూచించారు. అలాగే పాఠశాలలో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, రెవెన్యూ డివిజనల్ అధికారులు హెచ్ రంగయ్య, భరత్ నాయక్, సుదర్శన్ ద్వారా, నగరపాలక కమిషనర్ చల్ల ఓబ్లేసు, డిఎస్ఓ శాంతి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బి మీనాక్షి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేసిన జలజీవన్ మిషన్తో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు పేర్కొన్నారు. లావేరు మండలం కోనపవానిపేట గ్రామంలో 30.09 లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పీఎం మోడీ గారు జలజీవన్ మిషన్ కోసం హెచ్చర్ల నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ సత్యనారాయణ, ఏఈ రేవతి, ఎంఆర్ఓ జోగారావు, మెడికల్ స్టాఫ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నారాయణ సాగర్ సాగర్కి తప్పకుండా మనం అడ్డువలస కాలం నీరు తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. నీరు ఉంటుంది, వ్యవసాయం 3 పంటలు పండించుకోవచ్చు, తాగునీరుకి సాగునీరుకి కొరత ఉండదు. అదే భాగంగా ప్రతి అడ్డీలకి మంచినీరు ఇస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశంలో ప్రతి అడ్డీలను కూడా ఎవరో బిందు పట్టుకుని వీధిలో కనిపించకూడదు. పుట్టిన పిల్లల్లో వైద్య సేవలు నూతనంగా ఉంటాయని చిల్డ్రన్ పీడియాట్రిక్స్ అన్వేష్ అమిత్ తెలిపారు. శనివారం శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ చిన్నపిల్లల కోసం లిటిల్ మాస్టర్ చిల్డ్రన్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను శ్రీకాకుళంలో ప్రారంభించడం జరిగిందన్నారు. పుట్టిన పిల్లలకు నార్మల్ పిల్లలకు చాలా తేడాలుంటాయి అన్నారు. వైజ్ఞానిక రంగం చాలా అభివృద్ధి చెందినప్పటికీ పుట్టిన పిల్లల కోసం ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారని ఇంతవరకు తెలియని పరిస్థితుల్లో మనం జన్మిస్తున్నామన్నారు. పెద్ద నగరాల్లో చిన్నపిల్లల కోసం ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారని, చిన్న చిన్న నగరాల్లో ఉండాలని, వారి కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ను స్థాపించడం జరిగిందన్నారు. పురిటి పిల్లల్లో ఎటువంటి సమస్య ఉన్నా మొదటి గంటలోనే జరుగుతుందని, ఆ సమయంలోనే పిల్లల్ని ఏ విధంగా వైద్యం అందించామనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామనంటే పురిటి పిల్లల కోసం స్పెషల్గా ఒక డాక్టర్ ఉంటారని తెలియని కాలంలో ఉన్నాం. పెద్ద పెద్ద నగరాలు ఏంటంటే పురిటి పిల్లల కోసం స్పెషల్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వైద్య సేవలు చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అలాంటి వైద్య సేవల కోసం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే శ్రీకాకుళం అంటే చిన్న చిన్న ఊరుల నుంచి పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఈ పురిటి పిల్లల్లోని ఏమైనా ప్రాబ్లం స్టార్ట్ అయితే మొదటి గంటలోనే స్టార్ట్ అవుద్ది. ఆ మొదటి గంటలో మనం ఎంత బాగా ట్రీట్ చేసామని దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో గుండె నొప్పి వస్తే గుండె డాక్టర్కి ఎలా వెళ్ళాలో, అలా పురిటి పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వస్తే పురిటి పిల్లలకు సంబంధించిన ఒక డాక్టర్ ఈ జిల్లాలో అవైలబిలిటీ లేకపోవడం వల్ల నార్మల్ జనరల్ చిన్నపిల్లల డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఇందులోని
అన్ని రకాల పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వెంటిలేటర్లు, అన్ని రకాల అత్యాధునిక వైద్యాలు మీ హైదరాబాద్, ఢిల్లీ లేదంటే వైజాగ్ అలాంటి నగరాలు ఎలా ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మన హాస్పిటల్లో ఉన్నాయి. న్యూబోర్న్కి సంబంధించిన సర్జరీలు కానీ, అడ్వాన్స్ వెంటిలేటర్లు కానీ, అడ్వాన్స్ థెరపీస్ కానీ, అంటే ఇక్కడ వరకు మన దగ్గర అవుతుంది, ఇది మీ దగ్గర అవ్వదండి, మళ్ళీ వెళ్ళండి అన్న అవసరం కానీ అలాంటి అవకాశం కూడా లేకుండా ఇక్కడ ఏదైనా ట్రీట్మెంట్ జరిగితే ఫుల్ ఫ్లెజ్డ్ ట్రీట్మెంట్ ఇక్కడే అవ్వాలని చెప్పేసి సొంత జిల్లాలో మేము మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ చేస్తాము. అండ్ గత 3 నెలల్లో మేము ఎన్నో బేబీస్ని రిసీవ్ చేసుకున్నాం. ఒక నియర్లీ ఒక 50 మంది బేబీల వరకు ఇప్పటివరకు అడ్మిట్ చేసాం. అందరూ ఏంటంటే ఆ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు బేబీ బతకడం కష్టం, ఒక ట్రై చేయండి అని పంపించిన బేబీసే. అలాంటి బేబీస్లో ఇప్పటివరకు ఏ బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 50 మంది బేబీలని డిశ్చార్జ్ చేయగలిగాం. 6 నెలలు పుట్టిన పిల్లల నుంచి పిల్లల్లో పుట్టినప్పుడు సర్జరీల వరకు అవసరమైన బేబీస్ని కూడా ట్రీట్ చేసి సర్జరీస్ తర్వాత కూడా ఫాలోఅప్ చేసేసి ఆ బేబీస్ని హ్యాపీగా చిరునవ్వుతో ఇంటికి పంపించాం అనమాట. ఇందులో మెయిన్ మోటివ్ ఏంటంటే 2 విషయాలు. ఒకటి, ఇది నా సొంత హాస్పిటల్లో చేయడం, నా సొంత జిల్లాలో చేయడం అనేది నాకు ఎంత ఆనందం. అదేవిధంగా పేరెంట్స్గా మీకు ఏంటంటే మీరు వైజాగ్, హైదరాబాదు వెళ్ళలేక, అక్కడ ఆర్థిక సమస్య సరిపోలేక ఇబ్బంది పడకుండా ఉండాలని అతి తక్కువ ఖర్చుతో, అంటే మీకు మామూలు నగరాల్లో అయ్యే దాంట్లో 4వ వంతు 5వ వంతు ఖర్చుతో అవైలబిలిటీ చేయాలని చెప్పేసి ఈ ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్స్లో పెట్టాము. ఇక్కడ ఈ న్యూబోర్న్ సంబంధించిందే కాకుండా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ సర్జరీలు, గైనిక్ విభాగం, 24 గంటల స్కానింగ్ విభాగం కూడా కలదు. ఖరీఫ్ సీజన్ 2024లో శ్రీకాకుళం జిల్లాలో అధిక ఉత్పత్తుల సాధన కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి పగడ్బందీగా అమలు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె శ్రీధర్ చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సుమారు 4,75,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. చీడ పురుగులు తట్టుకునేందుకు వీలుగా మేలు రకం వరి విత్తనాలు వేస్తున్నామని చెప్పారు. వరి సాగుకు జూలై నెల ఆఖరి వారంలో కురిసిన వర్షాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయని అన్నారు. సాగునీటి కాలువలు మరమ్మతులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరపడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో శివారు ప్రాంతాలైన ఇచ్చాపురం, కవిటి, కంచిలి, పలాస, వజ్రపు కొత్తూరు, మందస వంటి మండలాల పరిధిలో వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన సాగునీరు, విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందించే బాధ్యత వ్యవసాయ శాఖ చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున ఖరీఫ్ సీజన్లో ఎదజల్లుతున్నారని, వరి నాట్లు, ఉబాలు తక్కువగా వేస్తున్నారని, దీనికి కారణం కూలీలు సక్రమంగా దొరకకపోవడం అని స్పష్టంగా చెప్పవచ్చు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పర్యటిస్తూ రైతులకు కావలసిన వ్యవసాయ పరిజ్ఞానం అందిస్తున్నారు. వరి సాగు తర్వాత మొక్కజొన్న పంట శ్రీకాకుళం జిల్లాలో 10,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తల్లిపాలు కల్తీ లేనివని, వీటిని అప్పుడే పుట్టిన బిడ్డకు ఇస్తే ఆ బిడ్డకు అమృతం వలె పనిచేస్తుందని పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో కృష్ణా పార్కు మరియు బలగ సెక్టర్ సూపర్వైజర్లు పి సీతామహాలక్ష్మి, యశోదలు అన్నారు. తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా గాజుల వీధి, చిత్తరంజన్ వీధి, పండా వీధి, చేపల వీధి, చౌక బజార్, పెద్దరెల్లి వీధి, వైష్ణపు వీధి, మహిళా మండలి వీధి, తొరాయి చెట్టు వీధి, అంగన్వాడీ కేంద్రాలలో శనివారం తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లులకు తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన కలిగించారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. కేంద్రాలలో పోషక విలువలు గల ఆహార పదార్థాలను ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ ఇప్పిలి తిరుమలరావు, బసవ రాజీవ్ రెడ్డి, రమణ మాదిగ, కళ్యాణ వెంకట్రావు, మామిడి విష్ణు, ఎంఎస్కేలు రత్నకుమారి, నగ్నా బేగం, ఏఎన్ఎం జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు నాగమణి, రోజా, సరస్వతి, లక్ష్మి, లత, సుజాత, సునీత, మాధురి, సుశీల పాల్గొన్నారు. వాళ్ళకి తెలివితేటలు మేధస్సు వస్తారు. ఎందుకంటే ఇచ్చిన ఫుడ్, ఇచ్చిన వీళ్ళ మీద వాళ్ళు పెద్ద పెద్ద ఐటీ ఇంజనీర్ మళ్ళీ ఇప్పుడు అవుతున్నారు. ఇందులో చదివినారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా మనవాడు గాజుల వీధిలో ఈ టీచర్ గారి దగ్గరే చదివాడు. నా మనవాడు ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. అంటే మేధస్సు అంగన్వాడికి నేను ఎక్కడే చదివించుకొని ఇక్కడే చదివించాను అంగన్వాడీ కేంద్రంలో. ఎందుకంటే అది తెలియాలి, గ్రౌండ్ ఏంటి, హై ఏంటి అని తెలియాలి. అందుకు ప్రతి ఒక్కరి పిల్లలకి ఈ అంగన్వాడీ కేంద్రాలు కనిపించి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, గుండెశంకర్ గారు ఈ జిల్లాని, మన వెనకబడిన జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు కానీ ఫండ్స్ కానీ ఏవి కావాలన్నా వాళ్ళు ముందు ఆలోచనతో ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ మేడమ్స్ అందరూ టీచర్లు కానీ
తర్వాత కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని, ప్రహరీ గోడ నిర్మాణం ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, నాయకులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని, ప్రహరీ గోడ నిర్మాణం ఆపాలని కోరుతూ కొవ్వాడ అణు విద్యుత్ ప్రభావిత గ్రామాలలో కొవ్వాడ, కోటపాలెం, అలివలస, పాతర్లపల్లి గ్రామాలలో పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో మితిమిర్దిలో పెట్టాల్సిన అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడకు తరలించారని విమర్శించారు. రాష్ట్ర శాసనసభలో కొవ్వాడ అణు పార్కుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కొవ్వాడలో అణు పార్కును పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని అన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని, ఇక్కడ అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ ప్రాంతం అధిక జనసాంద్రత గల ప్రాంతమని, ప్రకృతి వైపరీత్యాల వలన కానీ, మానవ తప్పిదం వలన కానీ, యంత్రలోపం వలన కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుండి అటు ఒరిస్సా ఛత్రపూర్ వరకు నాశనమవుతుందని, భూమి, నీరు, గాలి సమస్తం విషతుల్యం అవుతాయని, లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని అన్నారు. అణుపార్కు వలన విడుదలయ్యే రేడియో ధార్మికత వలన భూమి, నీరు, గాలి, ఆహార పదార్థాలు విషతుల్యం అవుతాయని, ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని, పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుడతారని తెలిపారు. రేడియో ధార్మికత ఎంతవరకు వ్యాపిస్తే ఆ ప్రాంతాలలో ఆహార పదార్థాలు విషతుల్యం అవుతాయి. వ్యవసాయ యోగ్యమైన భూములను నాశనం చేసి జనసాంద్రత గల ప్రదేశమైన కొవ్వాడలో అణుపార్కు పెట్టడానికి పాలకులు పూనుకోవడం దారుణమన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం గల దేశాలు అణు విద్యుత్ కేంద్రాలను మూసివేస్తున్నారు. 1979లో అమెరికా 3 మైల్ ఐలాండ్లో అణు ప్రమాదం జరిగిన తరువాత కొత్తగా అణు విద్యుత్ కేంద్రాలను పెట్టలేదు. 1986లో చెర్నోబిల్ అణు ప్రమాదం జరిగినా అక్కడ మానవాళికి నివసించడానికి వీలు లేకుండా పోయింది. కాలిఫోర్నియాలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని అమెరికా చట్టం చేసింది. అమెరికాలోని కరోలినా రాష్ట్రంలోని అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాదకరమని మధ్యలో పని నిలుపుదల చేశారని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ యురేనియం నిల్వలున్న ఆస్ట్రేలియాలో కూడా ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడా లేదని అన్నారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఆగస్టు 5న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసనను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె నాగమణి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సిఐటియు కార్యాలయంలో జరిగిన సిఐటియు జిల్లా సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కూల్ స్వీపర్లు తదితర కార్మికులను పాలక పార్టీ నేతలు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, కక్షలతో అక్రమంగా తొలగిస్తున్నారని అన్నారు. కొత్త వారిని నియమించి డబ్బులు దండుకోవాలన్నది కొందరు నాయకుల ప్రయత్నమని విమర్శించారు. మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటిదాకా మీరు ఉద్యోగాలు చేశారు, ఇప్పుడు మా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు వంటి వాదనలు చేస్తున్న కొందరు నాయకులకు ఇవి నామినేట్ చేసే రాజకీయ పదవులు కాదని తెలిపారు. వీరికి సర్వీసు కండిషన్లు ఉన్నాయని, పని గంటలు, పని విధి విధానాలు ఉన్నాయని, నియామక పత్రాలు ఉన్నాయని తెలిపారు. పార్టీలకు అధికారం శాశ్వతం కాదని, కానీ ప్రజలకు వివిధ సేవలు అందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం శాశ్వతం అని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ యంత్రాంగం ద్వారానే ప్రజాపాలన అందించాలని తెలిపారు. అధికార పార్టీ నాయకులు చేసే వేధింపులు పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంగా మారిందన్నారు. చిరుద్యోగులను బెదిరించడం, బలవంతాన రాజీనామాలు చేయించడం లాంటి సంఘటనలతో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వేతనాలతో బతికీడుస్తున్న చిరుద్యోగులకు ఈ మాత్రం ఉపాధి కూడా పోతే జీవించడమే కష్టమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మారిన వెంటనే స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ల మీద రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరింపులు చేయడంతో పాటు కొద్ది మండల కేంద్రాల్లో స్కీమ్ వర్కర్ల పోస్టులు వేలంపాటలు కూడా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో. దీనికి వ్యతిరేకంగా స్కీమ్ వర్కర్స్పై రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని కోరుతూ ఆగస్టు 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి సిఐటి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చిరుద్యోగుల మీద ఈ రకంగా వేధింపులకు పాల్పడడానికి సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతులు మానుకొని
ఉద్యోగుల మీద ఈ రకమైనటువంటి రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ఉద్యోగాలను తొలగించే పద్ధతిని మానుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.